హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. தென்னாடுடைய சிவனே போற்றி, எண்ணாட்டவர்க்கும் இறைவா போற்றி. తిరుచిట్రంబలం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందడానికి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తమ శివభక్తిని చాటుకున్న 63 మంది నాయనార్ల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం రండి. ఈ 63 మంది నాయనార్ల చరిత్రలు పూర్తి వివరణతో మన ఛానల్లో ప్లేలిస్ట్లో గమనించగలరు. ఈ 63 మంది నాయనార్లు రాజులుగాను, వ్యాపారస్తులుగాను, అతి ధనవంతులుగాను, అసలు ఏమీ లేని పేదవారి కుటుంబంలో కూడా జన్మించారు. ఎక్కడ జన్మించిన ఈ 63 మంది నాయనార్లు మాత్రం ఒక్కటే, అది అపారమైనటువంటి శివభక్తి. ఆ శివభక్తి వల్లనే ఇప్పటికీ ప్రతి శివాలయంలోనూ ఈ 63 మంది నాయనార్లు లేకుండా ఆ శివాలయమే ఉండదు. వారి జీవితంలో జరిగిన అద్భుతాలు, ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అసలు మన ఊహకి అందదు. అంతటి శివభక్తిని ఈ లోకానికి చాటారు. ఉదాహరణకు, శివుని కంటిలో నుంచి రక్తం వస్తూ ఉంది అని బాణం తీసి తన కంటిని గుచ్చి పైకి పెకలించి శివునికి అర్పించిన కన్నప్ప నాయనారు. శివునికి ప్రసాదం పెట్టని నా జీవితం ఎందుకు అని తన కంఠాన్ని కొడవలితో కోసుకున్న అరివట్టాయ నాయనారు. తన శత్రువు తనను చంపడానికి వచ్చినప్పుడు శత్రువు యొక్క నుదిటిన విభూతి ఉంది అని యుద్ధం చేయకుండా నిలబడి తన ప్రాణాలను ఒక్క విభూతి కోసం అర్పించిన యానాది నాయనారు. శివాలయంలో దీపం పెట్టడానికి తన కంఠాన్ని కోసి రక్తంతో దీపాన్ని వెలిగించినటువంటి కలియ నాయనారు. ఇలా వీరితో పాటు సుందరమూర్తి నాయనారు, జ్ఞానసంబంధర్, అప్పర్, మాణిక్యవాచకర్ వంటి మహాభక్తులు శివభక్తి అంటే ఏమిటి అన్నది ఈ లోకానికి తెలియజేశారు. అటువంటి ఈ 63 మంది నాయనార్ల చరిత్రలు సంక్షిప్తంగా కొద్ది సమయంలో ఈ ఒకే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు తెలిసిన శివభక్తులకు తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి. ఈ 63 మంది నాయనార్ల గురించి ఈ లోకానికి తెలియజేసింది సుందరమూర్తి నాయనారు. కైలాసంలో ఒకరోజు పరమేశ్వరుడు అద్దం ముందు నిలబడి ఉన్నప్పుడు ఆ యొక్క ప్రతిబింబం నుండి సృష్టింపబడినటువంటి వారు ఈ సుందరమూర్తి నాయనారు. శాపవశాత్తు భూలోకంలో పుట్టి సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి మిత్రుడిగా భావించి ప్రేమను కురిపించిన నాయనారు ఈ సుందరమూర్తి నాయనారు. ఈయన ఎప్పుడూ కూడా వివాహం చేసుకునే వరుడు ఎలా ఉంటాడో అలాంటి అలంకరణతో ఎప్పుడూ కూడా ఉంటాడు. ఇది శివుడు ఇచ్చినటువంటి వరం. కాబట్టి పట్టు వస్త్రాలతో, కిరీటంతో, పుష్పమాలికలతో ప్రతి శివాలయంలోనూ స్తోత్రం చేస్తూ సంచరిస్తూ ఉండేవారు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ సుందరమూర్తి నాయనారుకు 2 కన్యామణులతో వివాహం జరిగేలా చేస్తాడు. ప్రతిరోజులా ఒకరోజు తిరువారూర్లో నటరాజస్వామి వారి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ మండపంలో శివభక్తులందరూ కూడా కూర్చొని శివకథలు చర్చిస్తూ ఉండగా వారిని చూడకుండా, వారికి నమస్కరించకుండా ఈ సుందరమూర్తి నాయనారు వారు నటరాజస్వామి వారి దర్శనానికి వెళ్తాడు. అప్పుడు అందులో ఒక శివభక్తుడు లేచి శివభక్తులకు నమస్కరించకుండా నటరాజస్వామి వారి యొక్క దర్శనానికి వెళ్తూ ఉన్నాడే, వీడు నిజమైన శివభక్తుడా? కాడు, వీడు శివభక్తుడే కాదు అని అనగానే మరికొందరు లేదు లేదు, ఆయన సుందరమూర్తి నాయనారు, సాక్షాత్తు శివుడు తనను మిత్రుడిగా పొందిన మహానుభావుడు అని అంటే, అవునా, మరి శివుడు ఇతన్ని మిత్రుడిగా స్వీకరించాడా? అయితే శివభక్తులకు గౌరవం ఇవ్వని వ్యక్తిని మిత్రుడిగా స్వీకరించిన ఆ నటరాజస్వామిని కూడా నేను వెలివేస్తూ ఉన్నాను అని కోపించగానే విషయం తెలుసుకున్న సుందరమూర్తి నాయనారు వారు పరమేశ్వరుడి దగ్గర, స్వామి, ఒక భక్తుడు నన్ను శివభక్తులకు నేను గౌరవం ఇవ్వలేదు అని మిమ్మల్ని కూడా నన్ను కూడా స్వామిగా స్వీకరించము అని చెబుతూ ఉన్నాడు. ఆ యొక్క శివభక్తుడి కోపాన్ని పోగొట్టాలి అంటే నేనేం చేయాలి అని అడిగినప్పుడు పరమేశ్వరుడు సుందరమూర్తి నాయనార్ను చూసి, సుందరా, నీవు శివభక్తులకు గౌరవం ఇవ్వలేదు అని కదా ఆ శివభక్తుడు కోపిస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు ఆ యొక్క శివభక్తుల గురించి నీవు పాడు, స్తోత్రం చెయ్యి అని అనగానే సుందరమూర్తి నాయనారు వారు ఆ యొక్క శివుని అనుగ్రహముతో
శివభక్తులైనటువంటి 63 మంది నాయనార్ల గురించి పాడడం మొదలుపెట్టారు. అలా పాడుతూ మొట్టమొదట తిరునీలకంఠ నాయనార్ యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ ఉన్నాను అని తిరునీలకంఠ నాయనార్ గురించి చెబుతూ ఉన్నారు. ఈ తిరునీలకంఠ నాయనారు కుమ్మరి కులంలో పుట్టారు. ఒకరోజు వేశ్య ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. వెళ్ళాడు కూడా. ఈ విషయం తెలుసుకున్న తన భార్య కోపిస్తుంది. కోపంతో ఉన్న తన భార్యను సమాధానం చేయడం కోసం తిరునీలకంఠ నాయనారు వారు దగ్గరకు వెళ్తే మమ్ములను తాకవద్దు అని తిరునీలకంఠుని పైన ఆనా అని అంటుంది తమ భార్య. అప్పటి నుండి ఆయన తన భార్యను తాకలేదు. అదేవిధంగా ఏ స్త్రీని కూడా తాకలేదు. ఎందుకని? మమ్ములను తాకవద్దు అని అంది కదా. అటువంటి బహువచనంతో ఇక నేను స్త్రీలను ఎవ్వరును కూడా నేను తాకను అని తన జీవితాంతం ఒక సన్యాసిలాగా జీవించారు. ఆ నీలకంఠుని పైన ఆనా అన్న ఒక్క మాటకి తన యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు ఏ స్త్రీని కూడా తాకలేదు. వీరి భక్తిని లోకానికి తెలియజేయడానికి స్వామి ఒక అద్భుతమైన నాటకం ఆడి మళ్ళీ వారి యొక్క యవ్వనాన్ని వారికి ప్రసాదించారు. యవ్వనంలో ఉండగా తన భార్యను మరియు ఏ స్త్రీని తాకకుండా కామాన్ని జయించిన తన యవ్వనాన్ని స్వామికి అర్పించిన నాయనారు తిరునీలకంఠ నాయనారు. తరువాత ఏర్పగై నాయనారు. శివభక్తులు ఏది అడిగినా లేదు అని అనకుండా దానాధర్మం చేసే గొప్ప భక్తుడు ఏర్పగై నాయనార్. తన భక్తిని లోకానికి తెలియజేయడం కోసం శివుడు ఒక శివభక్తుడి రూపంతో వచ్చి నాకు నీ భార్య కావాలి అని అడిగాడు. వెంటనే తన భార్యను ఆ శివభక్తుడికి దానం చేశాడు ఈ యొక్క గొప్ప శివభక్తుడు ఏర్పగై నాయనార్. అంతేకాదు తన భార్యను ఆ భక్తుడి వెంట పంపిస్తూ ఉన్నాడు అని తెలుసుకున్న తమ బంధుమిత్రులు ఆ యొక్క శివభక్తుడిని అడ్డుకోవడానికి వస్తే వారందరినీ కూడా కత్తితో చంపి తన భార్యను తన శివభక్తుడి వెంట పంపించాడు. అలా తన యొక్క ధర్మాన్ని శివభక్తులకు ఏదడిగినా ఇస్తానన్న ఆ ధర్మాన్ని నెరవేర్చడం కోసం తమ బంధుమిత్రులను చంపి తన భార్యను శివభక్తుడికి దానం చేసిన గొప్ప నాయనారు ఈర్పగై నాయనార్. తరువాతి నాయనారు ఇలయాన్కుడి మారన్ నాయనారు. వ్యవసాయ కులంలో పుట్టిన ఈ ఇలయాన్కుడి మారన్ నాయనారు వారు శివభక్తులకు ప్రతిరోజు కూడా అపారమైనటువంటి అన్నదానాన్ని చేస్తూ ఉండేవారు. శివభక్తులు తింటే తప్ప తాను అన్నం తినడు. అలాంటి శివభక్తుణ్ణి పరిశీలించడం కోసం అన్నం మెతుకులు దొరకకుండా చేశాడు శివుడు. అయినా సరే తన యొక్క దృఢ సంకల్పంతో వర్షం పడుతున్నా ఒక్క గింజ కూడా ఇంట్లో లేకపోయినా అదే సమయానికి వచ్చిన ఒక శివభక్తుడి కోసం అర్ధరాత్రి వర్షంలో తడుచుకుంటూ పొలంలోకెళ్ళి నీటిపైన తేలి ఉన్నటువంటి గింజలు తీసుకొచ్చి దానిని రుచికరమైనటువంటి ఆహారంగా తయారు చేసి ఆ శివభక్తుడి యొక్క ఆకలిని తీర్చాడు. తాను పస్తూ ఉన్నా కూడా వచ్చిన శివభక్తుడి యొక్క ఆకలిని తీర్చిన ఆ యొక్క ఇలయాన్కుడి మారన్ నాయనారు యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ తరువాతి నాయనారు ఎరిబత్త నాయనారు. ఎరిబత్త నాయనారు వారు శివభక్తులకు ఎలాంటి ఆపద రాకూడదు అని ఆశిస్తూ ఉండేవారు. ఒకవేళ శివభక్తులకు ఏదైనా అపకారం చేస్తే వారిని ఊరికే వదిలిపెట్టడు ఈ ఎరిబత్త నాయనారు. ఒకరోజు శివార్చనకు పువ్వులు తీసుకెళ్తున్నటువంటి ఒక శివభక్తుణ్ణి రాజుగారి యొక్క పట్టపు ఏనుగు క్రింద తోసేసింది అని తెలుసుకున్న ఎరిబత్త నాయనారు వారు ఆ ఏనుగును చంపేశాడు. అంతేకాదు ఆ ఏనుగుకు రక్షణగా వచ్చిన భటులను కూడా చంపేశాడు. ఈ విషయం తెలుసుకున్న రాజుగారు రాగానే అక్కడ ఒక అద్భుతమైనటువంటి శివలీల జరిగి తరువాత ఎరిబత్త నాయనారుకు అదేవిధంగా ఆ ఏనుగు ఆ యొక్క భటులు అందరూ కూడా రక్షింపబడ్డారు. తరువాత నాయనారు మెయ్పొరుల్ నాయనార్. ఈ మెయ్పొరుల్ నాయనారు ఒక రాజు, కానీ గొప్ప శివభక్తుడు. తన యొక్క భక్తి ఏంటి అంటే విభూతి రుద్రాక్షులు ధరించిన వారిని సాక్షాత్తు శివుడిగానే భావించేవాడు. అయితే ఏం జరుగుతుంది అంటే ఈ మెయ్పొరుల్ నాయనారు పైన అనేక సార్లు దండెత్తిన మరొక రాజు పగబట్టి ఈ మెయ్పొరుల్ నాయనార్ను మనం యుద్ధంలో చంపలేము అని ఒక పన్నాగం పూనుతాడు. ఏంటి అంటే విభూతి రుద్రాక్షులు ధరించి ఒక శివభక్తుడిలా వేషం కట్టి అంతఃపురంలోనికి ప్రవేశించి నీకు శివమంత్రాన్ని ఉపదేశిస్తాను అని చాటుగా తీసుకొచ్చిన కత్తితో రాజును పొడిచాడు. శత్రువు అని తెలిసి తన యొక్క సేనాధిపతి ఇతన్ని చంపడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే
ఆగు, ఇతన్ని చంపకు, ఇతను పరమశివభక్తుడు, విభూతి రుద్రాక్షలు ధరించి ఉన్నాడు, శత్రువు అయినా సరే ఈయన విభూతి రుద్రాక్షలు ధరించి ఉన్నాడు కాబట్టి ఇతనికి ఎలాంటి ఆపద రాకుండా మన యొక్క రాజ్యం యొక్క సరిహద్దుల్లో వదిలిరా అని ఆజ్ఞాపించాడు. అద్భుతమైన శివభక్తుడు ఈ యొక్క మెయ్పొరుల్ నాయనారు వారు. విభూతి రుద్రాక్షలకు తన ప్రాణాలను అర్పించినటువంటి భక్తుడు. తరువాతి నాయనారు అమర్నీతి నాయనారు. ఈ నాయనారు వస్త్ర వ్యాపారం చేసే కులంలో పుట్టారు. శివభక్తులకు వస్త్రాలను ఉచితంగా దానం చేసేవాడు. ఈయన భక్తి లోకానికి తెలియజేయడం కోసం పరమేశ్వరుడు ఒక భక్తుడి రూపంలో వచ్చి ఒక గోచిని ఇచ్చి దీనిని భద్రపరచుమంటాడు. అమరనీతి నాయనారు అలాగే జాగ్రత్తగా ఆ గోచిని దాచుతాడు. కానీ పరమేశ్వరుడు ఆ గోచిని మాయం చేస్తాడు. తిరిగి వచ్చిన ఆ శివభక్తుడు నా గోచి నాకు ఇవ్వు అని అడగగానే అక్కడ ఆ గోచి ఉండదు. దాంతో తన దగ్గర ఉన్న కొత్త గోచి తీసుకొచ్చి ఇస్తాడు. దానిని ఆ శివభక్తుడు తీసుకోడు. నాకు నా గోచే కావాలి, లేకపోతే నా గోచికి సమానమైనటువంటి వస్తువు నాకు ఇవ్వు అని అనగానే అమరనీతి నాయనారు వారు తన దగ్గర ఉన్నటువంటి పట్టు వస్త్రాలు, ధనము, మాణిక్యాలు, వజ్రాలు అన్నీ కూడా ఆ గోచికి సమానంగా త్రాసులో పెడతాడు. అయినా కూడా ఆ యొక్క త్రాసు సరితూగదు. దాంతో ఈ అమరనీతి నాయనారు వారు తనను తన కుటుంబాన్ని ఆ శివభక్తుడికి అర్పించుకుంటూ త్రాసులో కూర్చుంటాడు. అలా కూర్చోగానే వెంటనే ఆ త్రాసు సరితూగుతుంది. వచ్చిన శివభక్తుడు అంతర్ధానమవుతాడు. ఆకాశంలో వృషభ వాహనం పైన ఆ పార్వతీ పరమేశ్వరులు దర్శనమిస్తారు. తరువాతి నాయనారు యానాది నాయనారు. ఈ యానాది నాయనారు వారు సైనికులకు యుద్ధం ఎలా చేయాలి అనే విద్యను నేర్పించేవారు. అదే ఊరిలో అతిసూరుడు అనే మరొక వ్యక్తి కూడా సైనికులకు యుద్ధం ఎలా చేయడం అని నేర్పించేవాడు. కానీ యానాది నాయనార్ దగ్గరకు ఎక్కువ మంది విద్యార్థులు వచ్చేవారు. ఇది సహించని అతిసూరుడు యానాది నాయనార్ను ఎలాగైనా మట్టు పెడితే అందరూ నా దగ్గరకు వచ్చి విద్య నేర్చుకుంటారు, కాబట్టి నాకు ఎక్కువ ధనం లభిస్తుంది అని కుట్రను పూనుతాడు. యుద్ధంలో యానాది నాయనార్ను ఎలాగూ ఓడించము అని యానాది నాయనారుకు ఉన్నటువంటి బలహీనత అంటే విభూతి రుద్రాక్షలు ధరించిన వారితో యుద్ధం చేయడు అని. ఇది తెలుసుకున్న ఆ యొక్క అతిసూరుడు విభూతి అదేవిధంగా రుద్రాక్షలు ధరించి ఆ యొక్క ముఖమును కనబడకుండా యానాది నాయనారు పైకి యుద్ధానికి వస్తాడు. యుద్ధం జరుగుతూ ఉండగా ఆ సమయంలో విభూతితో నిండినటువంటి తన ముఖాన్ని చూపించగానే యానాది నాయనారు వారు యుద్ధం చేయకుండా నిలబడిపోతాడు. ఆ సమయంలో అతిసూరుడు యానాది నాయనార్ను పలుమారు కత్తితో పొడిచి హతమారుస్తాడు. వెంటనే ఆకాశంలో యానాది నాయనారుకు పార్వతీ పరమేశ్వరులు దర్శనమిస్తారు. విభూతి రుద్రాక్షలకు తన ప్రాణాలను అర్పించిన గొప్ప శివభక్తుడు యానాది నాయనారు. తరువాతి నాయనారు కన్నప్ప నాయనారు. ఒక తల్లి బిడ్డను ఎలా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుందో అలా శివుణ్ణి ప్రేమించిన గొప్ప శివభక్తుడు కన్నప్ప నాయనారు. శివుని కంటి నుండి రక్తం వస్తూ ఉంది అని తెలుసుకున్న ఈ యొక్క కన్నప్ప నాయనారు, స్వామి బాధపడుకు, నీ కంటికి బదులు నా కంటిని ఇస్తాను అని తన కన్నును బాణంతో లోడి బయటికి తీసి శివునికి తన కంటినే అర్పించినటువంటి మహాభక్తుడు కన్నప్ప నాయనారు. మరొక నాయనారు గుగ్గిలియ కలయ నాయనారు. ఈ గుగ్గిలియ కలయ నాయనారుకు తినడానికి తిండి లేకపోయినా తన పిల్లలు తన భార్య ఆకలితో అలమటిస్తూ ఉన్నా కూడా తన శివభక్తిని మాత్రం ఎన్నడూ వదలని మహాభక్తుడు. తన సేవ ప్రతిరోజు కూడా శివాలయంలో సుగంధమైనటువంటి ధూపం వేయడం, తన భార్య యొక్క మంగళసూత్రాలను అమ్మి పరమేశ్వరుడికి ధూపం వేసిన మహాభక్తుడు. నేను ఈ నాయనార్ల గురించి సంక్షిప్తంగా వివరిస్తూ ఉన్నాను. వీరి పూర్తి జీవిత చరిత్రలు మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంది, గమనించండి. మరొక నాయనారు మానకంజార నాయనార్. శివభక్తులు ఏది అడిగినా లేదు అని అనకుండా దానాధర్మాలు చేస్తూ జీవించేవారు ఈ మానకంజార నాయనారు. లేక పుట్టిన తన ఒక్కగానొక్క కూతురు యొక్క వివాహంలో ఒక శివభక్తుడు వచ్చి నాకు మీ కూతురు యొక్క జడముడి ఇస్తారా అని అడగగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా జడను కత్తితో కోసి శివభక్తుడికి అర్పించిన నాయనారు మానకంజార నాయనారు. మరొక నాయనారు అరివట్టాయ నాయనార్. ఈ అరివట్టాయ నాయనారు వారు ఒక వ్యవసాయి. ఆ వ్యవసాయంలో పండే పంటలతో శివభక్తులకు ప్రతిరోజు కూడా అన్నదానం చేసేవాడు. అంతేకాదు ఆ వ్యవసాయంలో వచ్చే మేలిమి రకం బియ్యంతో స్వామివారికి ప్రతిరోజు కూడా ప్రసాదం సమర్పించేవారు.
ఈ యొక్క భక్తిని లోకానికి తెలియజేయడం కోసం తన వ్యవసాయ భూమిలో పరమేశ్వరుడు ఏం చేశాడు అంటే ఎలాంటి ధాన్యం పండకుండా చేశాడు. అన్నిటినీ కూడా అమ్మి స్వామికి చేసే సేవను మాత్రం వదలలేదు. ఆఖరకు తాను తినడానికి కూడా తిండి లేని రోజులు గడిపి లేక దొరికిన ధాన్యంతో ప్రసాదం చేసి తీసుకెళ్తూ ఉంటే కాళ్ళు జారి కింద పడిపోతాడు. అలా పడిపోగానే ప్రసాదం మట్టిపాలవుతుంది. స్వామికి ప్రసాదం అన్నం పెట్టని నా బ్రతుకు ఎందుకు అని తన దగ్గర ఉన్న కొడవలితో కంఠాన్ని కొయ్యబోతే పరమేశ్వరుడు వచ్చి తన చేతిని పట్టుకొని అనుగ్రహించినటువంటి నాయనారు అరివట్టాయ నాయనారు. మరొక నాయనారు ఆనాయ నాయనారు. తాను ఆవులను మేపే గొల్లవాడిగా పుట్టిన ఆ యొక్క ఆనాయ నాయనారు ఆవులను మేపుతూ పిల్లన గ్రోవితో ఓం నమశివాయ అనే పంచాక్షరిని పాడుతూ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కైలాసం నుండి పార్వతీ సమేతుడిగా శివగణాలతో తన దగ్గరకు వచ్చేటట్లు చేసిన గొప్ప శివభక్తుడు ఆనాయ నాయనారు. మరొక నాయనారు మూర్తి నాయనారు. ప్రతిరోజు కూడా చందనపు సేవను చేసేవారు ఈ మూర్తి నాయనారు వారు. ఏం జరుగుతుంది అంటే ఆ రాజ్యంలో రాజు బౌద్ధ మతానికి చెందినవాడు కాబట్టి ఆ రాజ్యంలో రాజుగారు చందనపు కొయ్యలు దొరకకుండా చేస్తాడు. అలా చేసినప్పుడు నా స్వామికి చందన సేవను నేను ఆపలేను అని తన చేతిని చందనపు కొయ్యను అరగదీసే బండకు అరగదీసి చర్మము మాంసము ఎముకలు అరిగి మధ్య బయటకు వచ్చేలా అరగదీసి పరమేశ్వరుడి పైన అపారమైనటువంటి భక్తిని చాటుకున్న గొప్ప శివభక్తుడు మూర్తి నాయనారు. తరువాతి నాయనారు మురుగ నాయనారు. మురుగ నాయనారు వారు ప్రతిరోజు కూడా సూర్యుడు రాకముందే లేచి స్నానం చేసి పంచాక్షరి మంత్రాన్ని ఓం నమశివాయ అన్న మంత్రాన్ని జపిస్తూ అనేక రకాల పువ్వులను సేకరించి అందంగా మాలలు కట్టి శివుడికి ప్రతిరోజు కూడా పూల కైంకర్యాన్ని పుష్ప కైంకర్యాన్ని ప్రేమతో సమర్పించుకున్నటువంటి ప్రేమైకమూర్తి మురుగ నాయనారు. తరువాతి నాయనారు రుద్ర పశుపతి నాయనారు. ఈయన బ్రాహ్మణ కులంలో పుట్టి వేదము శాస్త్రము తెలుసుకొని దానిని అనుష్ఠిస్తూ శ్రీరుద్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేస్తూ అందులో వచ్చే ఆ యొక్క పంచాక్షరి మంత్రాన్ని ఆ యొక్క అంతటా కూడా శివుడి నిండి నిబిడీకృతమై ఉంటాడు అన్న ఆ యొక్క స్తోత్రాన్ని జపిస్తూ అంతటా శివుణ్ణి దర్శించిన అద్భుతమైన నాయనారు రుద్ర పశుపతి నాయనారు. తరువాతి నాయనారు భక్త నందనారు. భక్త నందనారు గురించి ఎంత చెప్పినా తక్కువే. పాపం ఎంత కష్టపడ్డాడో ఈయన గురించి పూర్తిగా మన ఛానల్లో వివరించాము చూడండి. హరిజనుల కులంలో పుట్టిన భక్త నందనారు వారు చిదంబరేశ్వరుణ్ణి ఎలాగైనా దర్శించాలన్న ప్రేమ తపనకు నిలువెత్తు నిదర్శనం ఈ భక్త నందనారు. అసలు చిదంబరంలో 3000 మంది శివ దీక్షితులు పూర్ణకుంభంతో వచ్చి ఒక దళితుణ్ణి స్వాగతించి తనలో కలుపుకున్న పరమేశ్వరుడి యొక్క పరమ శివభక్తుడు భక్త నందనారు. తరువాతి నాయనారు తిరుక్కురిప్పు తొండర్ నాయనారు. ఈ తొండర్ నాయనారు వారు ఒక చాకలి కులంలో పుట్టారు. తనకు తెలిసిన పనితో శివభక్తులకు ప్రతిరోజు కూడా బట్టలు ఉతికి ఉచితంగా ఇచ్చేవాడు. ఒకరోజు అలా శివభక్తుడికి సమయానికి బట్టలు ఉతికి ఇవ్వలేకపోయాను అని బాధపడి శివభక్తుడికి సేవ చెయ్యని ఈ యొక్క శరీరం నాకెందుకు అని తాను ప్రతిరోజు బట్టలు ఉతికే బండకే తన యొక్క తలను బాదుకొని ప్రాణాలు వదలడానికి సిద్ధపడిన గొప్ప శివభక్తుడు తిరుక్కురిప్పు తొండర్ నాయనార్. మరొక నాయనారు చండీశ్వర నాయనారు. చండీశ్వర నాయనారు గురించి అందరికీ తెలుసు కదూ. శివార్చనకు అడ్డు వచ్చిన తన తండ్రినే గొడ్డలితో చంపిన మహాశివభక్తుడు చండీశ్వర నాయనారు వారు. శివభక్తులకు నాయకుడు. తనకంటూ శివాలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందిన మహాశివభక్తుడు చండీశ్వర నాయనారు వారు. మనలాగే ఈ భూమిపైన మనిషిగా పుట్టి దైవత్వాన్ని పొందినటువంటి మహాభక్తుడు చండీశ్వర నాయనారు వారు. తరువాతి నాయనారు అప్పర్ నాయనారు. అప్పర్ నాయనారు వారు తన జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించాడో పాపం. తన కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనల వలన తాను బౌద్ధ మతంలోనికి చేరి మళ్ళీ శైవాగంలోనికి వచ్చి తీవ్రమైనటువంటి వ్యాధి నుండి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో బయటపడ్డాడు. తరువాత అనేక దేవాలయాలను సందర్శిస్తూ అనేక కీర్తనలు పత్రికలు శివుడిపైన పాడారు. జ్ఞాన సంబంధర్
అదేవిధంగా అప్పర్ ఇద్దరూ కూడా ఎన్నో దేవాలయాలను కలిసి సందర్శిస్తూ శివకీర్తనలు పాడారు. ఇతర మతస్థులు ఈ యొక్క అప్పర్ నాయనారును పాములతోనూ ఏనుగులతోనూ అగ్నితోనూ చిత్రహింసలు చేశారు. ఆఖరకు బండతో రాతితో ఈ యొక్క అప్పర్ నాయనారును కట్టేసి సముద్రంలో పారేశారు. పరమేశ్వరుడి అనుగ్రహంతో అప్పర్ నాయనారు వారు ఆ బండను తెప్పగా చేసి ఒడ్డుకు చేరుకున్నారు. అటువంటి పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందిన నాయనారు అప్పర్ నాయనార్. మరొక నాయనార్ కులచిరై నాయనార్. ఈ కులచిరై నాయనారు వారు మదురైలో బౌద్ధమతం వ్యాపిస్తున్న సందర్భంలో శివాలయాలను శైవాగమాన్ని నాశనం చేస్తున్న తరుణంలో జ్ఞానసంబంధ నాయనారును ఈ యొక్క మదురైకి ఆహ్వానించి కొన్ని వాదనలు జరిగి మళ్ళీ శైవాగమాన్ని నిలబడానికి బౌద్ధమతం మదురై నుంచి తరమడానికి సహాయపడినటువంటి మహాభక్తుడు కులచిరై నాయనార్. తరువాతి నాయనారు కురుంబ నాయనారు. ఈ కురుంబ నాయనారు వారు గొర్రెలు మేపుతూ ఉండేవారు. ఒక శివభక్తుడి యొక్క ఉపదేశంతో గొర్రెలనే శివస్వరూపంగా భావించి శివుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఒక మహాపామరుడి రూపంలో ఉన్నటువంటి మహాభక్తుడు ఈ కురుంబ నాయనారు. మరొక నాయనార్ కరికాల అమ్మయార్. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తల్లిగా భావించి అమ్మా అని నోరారా పిలిచిన మొట్టమొదటి స్త్రీ ఈ కరికాల అమ్మయార్. యవ్వనంలో వివాహం అయ్యింది, కానీ భర్త వదిలేసిన కొన్ని కారణాలకు ఇక తాను అందంగా ఎందుకు ఉండాలి అని నాకు ఎముకలతో కూడినటువంటి పిశాచి ఆకారాన్ని ఇవ్వమని శివుణ్ణి ప్రార్థించగా శివుడు పిశాచం యొక్క శరీరంతో అస్థిపంజరం వంటి పిశాచ ఆకారాన్ని అనుగ్రహించి అమ్మా అని పరమేశ్వరుడే పిలిచినటువంటి తల్లి ఈ కరికాల అమ్మయార్. అదేవిధంగా మరొక నాయనార్ అప్పూది అడిగల్. శివభక్తులు అంటే ప్రాణం ఈ అప్పూది అడిగల్ వారికి. పరమశివభక్తుడు శివుని అనుగ్రహం పొందిన అప్పర్ నాయనార్ గురించి తెలుసుకున్న ఈ అప్పూది అడిగల్ తాను ఏ సేవ చేసినా అది అప్పర్ నాయనార్ పేరుతోనే చేసేవాడు. అన్నదానం, వస్త్రదానం, వసతి గృహ నిర్మాణం వంటివి అన్నీ కూడా అప్పర్ పేరుతోనే చేసేవాడు. ఒకానొక సందర్భంలో తన పిల్లవాడు శరీరాన్ని విడిచిపెడతాడు పాము కాటుతో. ఆ సమయంలో అప్పర్ నాయనారు వారు వచ్చి శివుడిపైన కీర్తిస్తూ స్తోత్రం చేసి ఆ పిల్లవాడిని రక్షిస్తాడు. అటువంటి అప్పర్ అంటే ప్రాణం ఈ అప్పూది అడిగల్ నాయనారు వారుకు. మరొక నాయనార్ తిరునీల నక్క నాయనారు. తిరునీల నక్క నాయనారు శాస్త్ర పండితుడు. ప్రతిరోజు కూడా తన భార్యతో కలిసి శివార్చన చేస్తూ ఉండేవారు. ఒకరోజు అలా శివార్చన చేసే సమయంలో ఒక సాలిపురుగు శివునిపైన పాకడం చూసిన తన భార్య వెంటనే ఎంగిలితో శివుడిపైన ఉమ్మి సాలిపురుగు పాకిన ప్రదేశంలో తుడిచింది. దీనిని గమనించిన తిరునీల నక్క నాయనారు వారు తన భార్యను విడిచిపెడతాడు కోపంతో. తరువాత శివానుగ్రహముతో ఎందుకు అలా ఆ తల్లి చేసింది అని తెలుసుకొని తన భార్యను స్వీకరిస్తాడు. వీరి భక్తికి పరమేశ్వరుడు ఆనందిస్తాడు. మరొక నాయనార్ నమినంది అడిగల్. ఈ నమినంది అడిగల్ నాయనార్ యొక్క శివభక్తి అపారమయ్యింది. ఒకానొక సందర్భంలో నీటితోనే శివాలయంలో దీపాలను వెలిగించిన మహాశివభక్తుడు నమినంది అడిగల్ నాయనారు. తరువాతి నాయనారు జ్ఞాన సంబంధ నాయనార్. తల్లి పార్వతీదేవి యొక్క పాలు త్రాగిన బాలుడు జ్ఞాన సంబంధర్. తన చిన్న వయసులోనే అనేక శివాలయాలను దర్శిస్తూ అనేక శివకీర్తనలు చేసిన అద్భుతమైనటువంటి బాలుడు. తాను తీర్థయాత్ర చేయడం వలన కాళ్ళు నొప్పెడుతుంది అని పరమేశ్వరుడే ముత్యాల పల్లకి, ముత్యాల గొడుగు, అదేవిధంగా జ్ఞాన సంబంధ నాయనారు భజన చేయడం కోసం బంగారు తాళాలు ఆ పరమేశ్వరుడే జ్ఞాన సంబంధ నాయనారు యొక్క చేతికి అందించిన గొప్ప జ్ఞాన బాలుడు ఈ జ్ఞాన సంబంధ నాయనార్. మరొక నాయనార్ యాయర్కోన్ కలికామర్ నాయనార్. పరమేశ్వరుడి పైన అపారమైన భక్తి ఈ నాయనారుకు. ఒకానొక సందర్భంలో సుందరమూర్తి నాయనారు వారు తన ప్రియురాలి దగ్గరకు దూతగా శివుణ్ణే పంపిస్తాడు. ఇది తెలుసుకున్న యయర్కోన్ కలికామర్ నాయనారు వారు నా స్వామిని తన ప్రియురాలి దగ్గరకు దూతగా పంపిస్తాడా అని సుందరమూర్తి నాయనారు పైన కోపంతో ఉండేవారు. అసలు సుందరమూర్తి నాయనారు వారు పరమేశ్వరుడు ఇద్దరు కూడా మిత్రభావంతో ఉండేవారు. అయినా కూడా నా స్వామిని తన యొక్క ప్రియురాలి దగ్గరకు దూతగా పంపుతాడా అని కోపంతో ఉంటాడు.
తరువాత శివుడే వారి మధ్య ఉన్న వైరాన్ని తొలగించి అనుగ్రహించిన గొప్ప శివభక్తుడు యయర్కోన్ కలికామర్ నాయనారు.